రైట్. ఇక ఈ అంశాలకు సంబంధించినటువంటి మా ప్రతినిధులు సూరజ్ అలాగే సందీప్, రవీందర్, రవికాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డీలిమిటేషన్ పేరిట కేంద్రం ఏం చేస్తోంది, ఎలాంటి కుట్రకు పథక రచన జరుపుతోంది, ఉత్తరాది కడుపు నింపి దక్షిణాదిని ఎండబెట్టడానికైనా డీలిమిటేషన్ స్కెచ్, అదే జరిగితే పెను ఉద్యమం తప్పదని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ముందుండి కొట్లాడుతుందని చెప్పారు. దక్షిణాది ప్రతినిధుల బలం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారి తీస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని పేర్కొన్నారు ఆయన. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు కేటీఆర్. అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి పార్లమెంటులో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధుల బలాన్ని అణచివేయాలని చూస్తే నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఢిల్లీ పాలకులు తమ మాట వినాలని, వారికి ఆ బుద్ధి రావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు కేటీఆర్. రైట్. ఇక ఈ డీలిమిటేషన్ సంబంధించి ఏదైతే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మరింత సమాచారం అందిస్తారు. సూరజ్, చెప్పండి, మొత్తానికి డీలిమిటేషన్ పేరిట జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినట్టు తెలిసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ హీట్ కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల సీట్ల సంఖ్య తగ్గిపోతుంది, అన్యాయం జరుగుతుందని చెప్పేసి అన్ని రాష్ట్రాలు ముక్కుముడిగా ముక్తకంఠంతో గొంతెత్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. అలాగే ఇవాళ తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా స్పందించడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన అంశం పైన ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికను జారీ చేశారు. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే అది కేవలం రాజకీయ ప్రక్రియగా మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా కూడా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, 3 ఏళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్ కే కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులు అని చెప్పేసి కేటీఆర్ ఈ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సి పోయి ఇవాళ వాటి ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్ లో తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పేసి కూడా ఘాటుగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంట్ లో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధిత్వాన్ని అణచివేయాలని చూస్తే నిశ్శబ్దంగా చూసి ఊరుకోమని చెప్పేసి కూడా ఇవాళ కేటీఆర్ హెచ్చరికను జారీ చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పి ప్రకటించడం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఢిల్లీ పాలకులు దక్షిణాది రాష్ట్రాల మాట వినాలి, వాళ్ళకి ఆ బుద్ధి ప్రబలాలని చెప్పేసి ఆశిస్తున్నామని చెప్పేసి కూడా ఇవాళ సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన పోస్ట్ చేసిన ఈ మెసేజ్ సారాంశంగా కనిపిస్తుంది. సురేష్, ప్రధానంగా దక్షిణాది, మీరు అన్నట్టు దక్షిణాదికి సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అలాగే ఏదైతే ఏ రేషియో ప్రకారం ఇది డీలిమిటేషన్ చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. చాలా ఇటు దక్షిణాదికి సంబంధించినటువంటి మిగతా రాష్ట్రాలు కూడా ఈ అంశం సంబంధించి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా కేంద్రం ఈ వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలు పట్టించుకుంటుందా, పట్టించుకోకుండా ముందుకెళ్తుందా, ఏంటి అసలు? అంటే ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని 3 రోజుల పాటు, అంటే రేపటి 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లును రేపు పార్లమెంట్ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణకు సంబంధించిన అమెండ్మెంట్ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్ లో క్లియర్ చేసుకోబోతుంది. వీటన్నిటి నేపథ్యంలో అసలు దేశవ్యాప్తంగా 50% సీట్లు పెంచే ప్రోరేటా పద్ధతిలో 50% సీట్లు పెంచే
దిశలో కేంద్రం అడుగులు వేస్తుంది. ప్రోరేటా అంటే జనాభా ప్రాతిపదికన, అంటే 2011 జనాభా లెక్కల గణాంకాలను ఆధారం చేసుకొని ఇవాళ నియోజకవర్గాల విభజన కోసం కేంద్రం ముందడుగు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పార్లమెంట్ లో చట్టాలను ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయబోతుంది. ఆ కమిషన్ అంతా కూడా దేశవ్యాప్తంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టబోతుంది. ఎక్కడికక్కడ కూడా ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన ఫలితాలను వెల్లడించే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందనే ఒక కాన్సెప్ట్ అయితే పూర్తి స్థాయిలో వినిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు అన్ని కూడా ఈ లిమిటేషన్ ప్రక్రియను ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా వాళ్ళ అభ్యంతరం ఏంటంటే జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఖచ్చితంగా తమకు నష్టమే జరుగుతుంది. గతంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే జరిగింది, కానీ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం సరైన దామాషాలు దక్కలేదని చెప్పేసి ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా ఇదే పద్ధతి కొనసాగితే ఖచ్చితంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలకు అలాగే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అభ్యంతరాలన్నింటినీ బేఖాతరు చేస్తున్న ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలనే ఒక డిమాండ్ ఉన్న నేపథ్యంలో గతంలోనే చట్టాలను అదును చూసుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి 3 రోజుల పాటు సమావేశాలు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఈ బిల్లును క్లియర్ చేసుకోబోతుంది. ఈ బిల్లు కనుక క్లియర్ అయితే ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి రాబోతున్నాయి. అన్ని కూడా 2028 సంవత్సరంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈలోపు ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలనే ఒక ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకే కొంత వేగమైన ధోరణిని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతం చూసుకుంటే కనుక 2026 గణాంకాలు అంటే జనాభా లెక్కలు చేపట్టిన తర్వాత, జనగణన చేపట్టిన తర్వాత ఆ డేటా ఆధారంగా ఏదైతే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా 2026 జనగణన డేటా ప్రకారం చేస్తారని చెప్పేసి ఇప్పటివరకు అందరూ భావిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసి 2011 జనగణన డేటాను మాత్రమే వాడుకొని ఆ డేటా ప్రకారమే ఈ నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి తెస్తామని చెప్పేసి కూడా ప్రకటించి ఆ దిశలోనే ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా 2028లో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు పోతుంది. ఒక 1 year ముందే సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశాలు దేశంలో కనిపిస్తున్నాయి అనడానికి ఇండికేషన్స్ గా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ల కోసం 2026 జనగణన గణాంకాలు తీసుకుంటామని గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకే పార్లమెంట్ లో చట్టాన్ని కూడా చేసిన పరిస్థితి. అప్పట్లోనే మరి ఈ 2011 జనగణన గణాంకాలు కనుక పరిగణలోకి తీసుకొని మహిళా రిజర్వేషన్ల బిల్లును కనుక అమలు చేసుకుంటే ఈ పార్టీకే పార్లమెంట్ లో కావచ్చు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో కావచ్చు మహిళలకు తగిన ప్రాధాన్యత ఉండేది కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇట్లా ట్విస్ట్ ఇవ్వడం, మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డం పెట్టుకొని ఇవాళ ఈ డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు కనుక అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా కూడా ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అన్ని రకాల రాజకీయ వర్గాలకు సంబంధించిన నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి హెచ్చరికల నడమ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఇందుకు సంబంధించిన బిల్లులన్నింటినీ కూడా క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ సురాజ్.